నేను అంటే అట్లా ఫిట్గా నేను చెప్పడానికి ప్రాబ్లం అది నువ్వు ప్రశ్న నేను ఇక్కడ నా డిజిగ్నేషన్ ఫిట్ కాదు ప్రాబ్లం అది చెప్పు కడేసి అది సరే మీరు ఇంత అడుగుతున్నారు కదా మీ ఎలక్ట్రానిక్ మీడియా నా మెసేజ్ తీసుకో ప్రజలకు పోతుందా లేదా ఇదంతా మీరేదో 5 నిమిషాలు లైవ్ ఇస్తారు ఓ 2 నిమిషాలు ఇస్తారు మీరేమో గంట ప్రశ్నలు అడుగుతారు ఓకే ఉంటే నేను ఏమంటున్నా మీ వాల్యుబుల్ ప్రశ్నలు అన్నీ జగ్గారెడ్డి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు ఒక గాంధీ భవన్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ పోతుంది కొన్ని పరిధిలో మాట్లాడాలి నేను ప్రతాప్ నువ్వు అడుగుడు తప్పు కాదు యువర్ రైట్స్ కానీ నేను కొంత పరిధిలో నేను లిమిట్ అయి మాట్లాడాలి నాకు కొంత ఇది మాట్లాడితే ఓకే అండి నాకు కొంత ఉంటుంది కదా నాకు కొంత డైరెక్షన్ ఉంటుంది కొంత సిస్టమ్ ఉంటుంది అట్లా కాబట్టి కొన్ని నేను చెప్పలేను మీరు దాన్ని తప్పుగా భావించవద్దు రాజు ఏం అడుగుతున్నాను ప్లీజ్ కాంగ్రెస్ పార్టీ రాజు మళ్ళీ ఏదైనా మిస్ అయితే నువ్వు ప్రశ్న అడుగు నో ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీ కుర్చీల కోసం అడుగుడు ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక అడుగుడు తప్పు కాదు వినండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు వినండి ఎంబీబీఎస్ సీట్ కోసము ఒక తండ్రికి 2 కొడుకులు కాంపిటీషన్ ఉంటుంది 2 అడుగుతారు నాయన దగ్గర తండ్రి దగ్గర ఒక్కనికే డొనేషన్ పైసలు ఉంటాయి 2వ ఓనికి కట్టడానికే డొనేషన్ లేదు ఇట్లా సమన్వయం జరుగుతుందా జరగదు ఇప్పుడు ఒక్కనికే డొనేషన్ ఉందని ఇంకో కొడుకు ఆడుకోవద్దని రూల్ ఏం లేదు కదా అవునా కదా తండ్రి ఏం చెప్తాడంటే అరే 2 అడిగిర్రా పైసలు ఒక్కనికే ఉన్నాయి నేను ఒక్కని కడతారా మిగతాది ఇంకేదన్నా వేరేది ఇంకోటి ఇంకే బీటెక్ చేస్తావా అది చేస్తావా ఇది చేస్తావా అని అడుగురా చేస్తా అని అంటాడు ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి అడుగుడు తప్పు కాదు కదా అడిగిర్రు ఒక్కరిని కుర్చీ మీద కూర్చోబెట్టిర్రు మిగతా వాళ్ళందరూ పక్క కూర్చున్నారు కదా మాకు ఇక్కడ తండ్రి తల్లి అంత దైవం ఎవరు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంతే కదా కాబట్టి కడియం శ్రీహరి అది ఎగిరే అది ఒక గాలిపట జీవితం కడియం శ్రీహరిది గాలిపట జీవితం ఆ పతంగి ఎక్కడ పోతుందో ఏమవుతుందో ఆయన పరిశీలన ఉన్నాడు ఆయన ఎన్నికల కంటే ముందు పిచ్చి పిచ్చిగా చేసిండు టైం బాగుంది టికెట్ ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా ఏం అర్థం కాక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి రాజకీయంగా కాబట్టి కడియం శ్రీహరి ప్రతిదానికి జవాబు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు అమ్మ అది నా పరిధి కాదు ప్లీజ్ రాజు ఇది క్లారిటీ ఉందా ఇంకేమన్నా డౌట్ సరిపోయిందా ఏది ఏం మాట్లాడతావు నువ్వు కడియం శ్రీహరి ఏమైనా అర్థం ఉందా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ట్రైనింగ్ లేదు నీకు ట్రైనింగ్ ఇస్తారా నేను నీ పొలిటికల్ ట్రైనింగ్ లేనట్టుంది నేను ఇస్తారా నీకు ప్రాంతీయ పార్టీ అచ్చా నువ్వు కేసీఆర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసినావు కదా నువ్వు మరి నాడు చంద్రబాబు నాయుడు చెప్పింది విన్నావా చంద్రబాబు నాయుడు కొడుకు చెప్పింది విన్నావా ఈయన కేసీఆర్ చెప్పింది విన్నావు కదా మాకు కూడా ఈ పార్టీకి బాస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఖార్గే గారు అంతే కదా ఇంత కూడా నీకు పొలిటికల్ నాలెడ్జ్ అయిపోతే మనం ఏం జవాబు చెప్తాం ప్రతిసారి ఏదో కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి మాట్లాడాలి
కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ప్రతిదానికి జవాబు ఇచ్చే యొక్క మెటీరియల్తో మాట్లాడుతున్నాడు ఆయన, వితౌట్ మెటీరియల్. దానికి స్టాండర్డ్ లేదు. ఎవరు కడియం శ్రీగారిది, దానికి విలువ లేదు. సెల్ఫ్ 71 ఇయర్సా? కాంగ్రెస్లో 99 దాకా యంగ్ ఉంటారు ఇక్కడ. 99 ఇయర్స్ యంగ్ ఉంటారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీలో అదే గొప్పతనం. ప్రాంతీయ పార్టీలు 70 ఏళ్లకు 71కి అది అవుట్. అది రియల్, నాకు జోక్ ఇది రియల్గా చెప్తున్నా. 19 ఇయర్స్ లాస్ట్కి ఇంకా 100 ఇయర్స్ కాడ ఇంకో గంట అయితే పోతున్నాక కూడా ఈడ మా దగ్గర ఈడ ఉంటుంది. లేలే ఈడ ఆ గుర్తింపు కాంగ్రెస్లో ఉంటుంది. ఇప్పుడు రోషయ్య గారు ఎంత చెప్పు కదా. అంతే. నేనేమంటున్నంటే కాంగ్రెస్ లైఫే, పొలిటికల్ లైఫే వేరు. ఈ పార్టీలో ఉన్నోడు 100 ఏళ్ళు బతుకుతాడు పక్క. ఆ ప్రాంతీయ పార్టీలో కొన్నేళ్ళు, ఎందుకంటే ఆడు ఇది అంత ఉండేది కదా. లేలే అందుకే కడియం శ్రీగారి కొంత ఆయన అదే ఆ పార్టీల లీడరు, ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన కొన్ని విషయాలు ఏదో మాట్లాడాలని కూడా చెప్తాడు. కానీ ఆయన మాట్లాడే ప్రతి దానికి కూడా మనము ఈయన కూడా తప్పు మాట్లాడాడు మన రాజు. కడియం శ్రీగారు తప్పు కదా, ఏమన్నాడు ఈయన? ఇది కరెక్టేనా? ఇది మహిళా నాయకుల నాయకత్వంలో అదే మళ్ళీ మాట్లాడదాం. ఇది వెరీ సీరియస్ మ్యాటరు. ఇది సపరేట్ ప్రెస్ మీట్ పెడతాం మీకు.